అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్య పద్మలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసం వస్తోంది కాబట్టి ముందుగానే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే ఒక అవగాహనకి వస్తే మనకి శ్రావణ మాసం అత్యంత ఫలప్రదమైనటువంటి మాసం కాబట్టి దరిద్ర బాధలు తొలగాలి అన్నా, ఆరోగ్యం కావాలి అన్నా, ఇలాంటివి వాటికి మంచి రెమెడీస్ పరిహారాలు ఏవైనా చేసుకోవాలి అంటే శ్రావణ మాసం అది. అందులో ప్రత్యేకంగా శ్రావణ సోమవారం అనేది పరమేశ్వరునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. 16 సోమవారాల వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు. 16 సోమవారాల వ్రతం చేసుకోలేకపోతే గనక ఈ శ్రావణ సోమవారం వ్రతం ఎలా చేసుకోవాలి? శ్రావణ సోమవారం ఏం చేయాలి? తేలికగా 16 సోమవారాల వ్రత ఫలితాన్ని పూర్తిగా మనం పొందాలి అంటే శ్రావణ సోమవారం మనం ఏం చేయాలి? అంటే ప్రతి సోమవారం అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి సోమవారం కూడా శివారాధన చేయడం వల్ల జాతక చక్రాలలో ఉన్నటువంటి దోషాలు ఏవైనా ఉంటే పోతాయి. మన కోరికలు ఏవైనా ఉంటే నెరవేరుతాయి. అలాగే ఈ పవిత్రమైనటువంటి ఈ రోజున చాలా విశేషం కాబట్టి కొన్ని నియమాలవి పాటిస్తే తద్వారా మనకి అఖండమైన అనంతమైన ఫలితాన్ని కూడా పొందొచ్చు. మరి ఎవరు చేయాలి? కన్యలు చేయాలి. ఎవరు కన్నెపిల్లలు ఎవరికైతే మంచి వరుడు కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. అలాగే సుమంగళి స్త్రీలు తన భర్త ఆరోగ్యం బాగుండాలి, తన భర్త ఆరోగ్యంగా ఉండాలి, తనకి సుమంగళితనం కావాలి, తన ఐదో తనం పచ్చగా ఉండాలి అని చెప్పి కోరుకునే స్త్రీలందరూ కూడా ఈ వ్రతం చెయ్యాలి. ఈ సోమవారం శ్రావణ సోమవారం పూజ చేయాలి. అలాగే మరి పురుషులు చేయవచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎలాగా? వాళ్ళకి మంచి ఉద్యోగం కావాలి అన్నా, వ్యాపారం అభివృద్ధి చెందాలి అన్నా, ఇంట్లో ధనధాన్య సమృద్ధి ఉండాలి అన్నా ఈ పురుషులు ఈ శ్రావణ సోమవారం చేయాలి. అలాగే గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు కొంతమంది చూడండి ఎప్పుడు చూసినా కష్టాలలోనూ, నష్టాలలోనూ ఉంటారు. వాళ్ళు ఏం పట్టుకున్నా కూడా మసైపోతూ ఉంటుంది. వాళ్ళకి ఏది కలిసి రాదు, వచ్చి రాదు. కనీసం ఒక మంచి శ్రేయోభిలాషులు కూడా ఉండరు. ఒక నలుగురు మంచి వాళ్ళు కూడా తన దగ్గర ఉండరు. ఇలా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు చూసారా? దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా గ్రహ దోషాలు ఉండడమే. దానికి నివారణే ఈ శ్రావణ సోమవారం యొక్క పూజ. అంటే శని దోషం గాని, రాహుకేతు దోషాలు గాని, ఇంకే గ్రహాలైనా వక్రగతిలో ఉన్నా, గురుడు కలిసి రాగలేకపోయినా, ఇలాంటివన్నీ అన్నిటికీ కూడా రెమెడీ శ్రావణ సోమవారం యొక్క పూజ. మరి శ్రావణ సోమవారం పూజా విధానం ఏంటి? ఎలా చేయాలి? మీరు శ్రావణ సోమవారం ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి సాంప్రదాయ దుస్తులు కట్టుకోవాలి. నైటీలు వేసుకునో, మ్యాక్సీలు వేసుకున్నా కాకుండా సాధ్యమైనంత వరకు చీర కట్టుకోండి. లేకపోతే పంజాబీ డ్రెస్ చున్నీతో సహా ఉన్నది కట్టుకోండి. మగవాళ్ళైతే పంచ, కండువా కట్టుకోండి. అంతేగాని ప్యాంటు, షర్ట్‌తో మాత్రం చేయకండి. ఇంట్లో చక్కగా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని, మీకు శివలింగం ఉంటే శివలింగం, ఇంట్లో ఉన్నటువంటి శివలింగం. లేకపోతే పుట్టమందుతో చేసినటువంటి శివలింగం. పుట్టమందు ఎవరో తొక్కనిది, పుట్ట దగ్గరది. అంటే చీమల పుట్ట కానీ, లేకపోతే పాము పుట్ట గాని అక్కడికి వెళ్ళండి. ఎవరో తొక్కకుండా ఉన్నటువంటిది. తవ్వకూడదు. పుట్టని తవ్వకూడదు. పైనే కాస్త తీసుకోవాలి. ఆ పుట్టమన్ను తీసుకొచ్చి ఇంట్లో చక్కగా మెత్తటిగా పొడిని అంటే జల్లించుకుని, ఆరబెట్టుకుని కాస్త నీళ్లు పోసుకొని, చక్కగా శివలింగాన్ని తయారు చేసుకోండి. మీరు పుట్టమన్నుతో చేసిన శివలింగానికి గనక పూజ చేసినట్లయితే, అది పరమ ప్రీతి చెందుతాడనమాట పరమేశ్వరుడు. అంటే ఆయనకి చాలా ఇష్టం పుట్టమన్నంటే. అందుకని మీకు ఇంట్లో మనకి మామూలుగా రెగ్యులర్‌గా ఉండే శివలింగాలు నిత్య పూజకి కట్టెబెట్టుకున్నా ఈ పుట్టమన్నుతో గనక శివలింగాన్ని తయారు చేసుకుని మట్టితో అది పూజ చేసుకుంటే గనక అఖండమైనటువంటి ఫలితం. పుట్టమన్ను అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి శివలింగంతో పూజ చేసుకోవచ్చు. ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. సంకల్పం చెప్పుకోవాలి. మీరు ఏ సంకల్పంతో చేసుకుంటున్నారు? భర్త ఆరోగ్యం బావుండాలి, ఐదో తనం నిలవాలి, లేకపోతే మంచి వరుడు కావాలి, లేకపోతే ఉద్యోగం కావాలి, వ్యాపారం బావుండాలి, శత్రువులు ఎవరు లేకుండా ఉండాలి, ఆర్థికంగా పురోభివృద్ధి కావాలి, దరిద్రం పోవాలి. ఇలా మీరు ఏ సంకల్పమైనా చెప్పుకోండి. అది శివునికి మనస్ఫూర్తిగా మొక్కుకోండి. ఏ సంకల్పం చెప్పుకొని. ఎట్లాగా మీరు ఇంట్లో శివలింగం ముందర గాని, లేపోతే మన పార్వతీ పరమేశ్వరులు లేదా అర్ధనారీశ్వరులు ఉన్నటువంటి చిత్రపటం ముందు గాని చక్కగా మీరు దీపారాధన చేయండి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ. దీపారాధన చేసి మనస్ఫూర్తిగా ఆచమనం చేసి, మనస్ఫూర్తిగా పరమేశ్వరునికి మీ సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్నాక మీ దగ్గర ఏదైతే శివలింగం ఉందో శివలింగానికి వీలైతే పంచామృతాలు ఇంట్లో గనక ఉంటే పంచామృతాలతో అభిషేకం చేయండి. లేకపోతే పాలు, నీళ్లు, పాలు, నీళ్లు వీటితోటి అభిషేకం చేయండి. గంగాజలం అంటే మరీ మంచిది. శివునికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వపత్రాలు, మారేడు దళాలు, అలాగే తుమ్మి పూలు. తుమ్మి పూలు అంటే చిన్న 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 పూలు ఉంటాయి తెల్లగా. తుమ్మి పూలు, జిల్లేడు పూలు వీటితోటి పూజించండి. అలాగే నైవేద్యం.
నైవేద్యం ఎప్పుడు కూడా వడపప్పు అంటాం కదా! వడపప్పు, పానకం, చిమ్మిలి ఉండ, చలిమిడి, లేపోతే పళ్ళు వీటిని నైవేద్యంగా పెట్టండి. కొబ్బరికాయను కూడా ఖచ్చితంగా పరమేశ్వరుని ముందర కొట్టండి దండం పెట్టుకొని. అలాగే శ్రావణ సోమవారానికి, ఈ వ్రతానికి కూడా ఒక కథ ఉంది. ఆ కథ కూడా అప్పుడే చదువుకోండి. చదువుకొని మంగళహారతి ఇవ్వండి. మంగళహారతి ఇచ్చాక అప్పుడు మీరు పరమేశ్వరుని దగ్గర ఎదురుగుండగా కూర్చొని పరమేశ్వర స్వరూపమైనటువంటి మంత్రాలు ఉన్నాయి కదా! ఆ మంత్రాలను మీరు యథాశక్తి జపించండి. ఈ పూజ చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. శ్రావణ సోమవారం గనక ఉపవాసం ఉంటే మీకు తీరని కోరిక అంటూ ఏమీ ఉండదు. ఉపవాసం ఉండాలి. సాయంకాలం దాకా ఉపవాసం ఉండి, సాయంకాలం చంద్రదర్శనం, నక్షత్ర దర్శనం అయ్యాక అప్పుడు మీరు పలహారం చేస్తే పలహారం చేయొచ్చు ఉండగలిగితే. లేదంటారా భోజనం కూడా చేయొచ్చు. లేకపోతే సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే ఉల్లి, వెల్లుల్లి తగలకూడదు. మధ్య మాంసాలకి దూరంగా ఉండాలి. అలాగే మషాలాలకి వాటికి కూడా దూరంగా ఉండాలి. బయట నుంచి ఏ పదార్థము కూడా తెచ్చుకొని మాత్రం తినకూడదు. ఇంట్లోనే మీరు వండుకొని తినవలసి ఉంటుంది. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. వీలైతే నేల మీద పడుకోండి. ఆరోగ్యం సహకరించకపోతే మీరు మంచం మీద పడుకోవచ్చు. బ్రహ్మచర్య మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అయితే హారతి అంతా ఇచ్చాక ప్రశాంతంగా కూర్చుని పరమేశ్వర స్వరూపాన్ని, అమ్మవారి యొక్క స్వరూపాన్ని, అర్ధనారీశ్వర తత్వాన్ని మనసులో భావన చేస్తూ ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా మీకు వీలైతే 108 సార్లు జపించండి. లేకపోతే 27 సార్లు జపం చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక మరి దారిద్ర్య నాశనం కూడా కావాలి కదా! అందుకని దారిద్ర్య దహన శివ స్తోత్రం ఉంటుంది. అది చదవండి. లేదా శివతాండవ స్తోత్రం ఉంటుంది. అది చదవండి. ఇలా ప్రతి సోమవారం పూజ చేయండి. అయితే ఈ సోమవారం ఉపయోగించినటువంటి పుట్టమన్నుతో చేసినటువంటి ఆ యొక్క శివలింగం ఉంది కదా! దాన్ని మీరు నీళ్ళల్లో నిమజ్జనం చేసేయాలి. ప్రతి సోమవారం కూడా ఒక కొత్త శివలింగాన్ని తయారు చేసుకోవాలి. లేకపోతే మీకు వీలైన సోమవారాలు పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకొని, కొన్ని వీలు కాని సోమవారాలు ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి మీరు అభిషేకన, అర్చన, ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను. మీరు అభిషేకం చేసేటప్పుడు మీ కోరిక తీరాలి అంటే బిల్వ పత్రం మీద లేకపోతే మారేడు దళం మీద రామ అని కానీ, ఓం అని కానీ, లేకపోతే 2 అది తీసుకుని శివలింగానికి తగిలేలాగా బోర్లించి పెట్టి అప్పుడు అభిషేకం చేయాలి. రాముడు అంటే పరమేశ్వరుల వారికి చాలా ప్రీతిపాత్రం. రామనామం అంటే పరవశించిపోతారాయన. అలాగే ఓంకార స్వరూపుడు ఆయనే. కాబట్టి మీరు ఖచ్చితంగా శివలింగం మీద గనక ఉంచితే మీరు ఏ కోరిక కోరుకోండి. ఎలాంటి కోరికైనా సరే, ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే, మీ కష్టం ఇలా చేత్తో తీసినట్టుగా పోతుందనమాట. అలాగే మానసిక ప్రశాంతత కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇలా చేస్తూ అలా పెట్టాక పాలతో కానీ, లేకపోతే నీటితో కానీ లేకపోతే చెరుకు రసంతో కానీ మీరు గనక శివాభిషేకం చేస్తే ఏంటి ఈ బిల్వ పత్రాల మీద రామ అన్న నామం రాసి అది బోర్లించి పెట్టి అప్పుడు పాలు గాని లేకపోతే చెరుకు రసంతో కానీ అభిషేకం చేస్తే దరిద్ర బాధలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. వీలైతే దాన్ని కనుక దానం చేస్తే, ముఖ్యంగా అన్నదానం చేస్తే, లేకపోతే బియ్యము, పాలు, పంచదార అవి సోమవారం కదా! తెల్లగా ఉన్నటువంటి పదార్థాలు. అవి దానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. మీకు ఏ కోరికతో అయితే చేస్తారో ఏ ఆటంకాలు లేకుండా ఆ కోరిక నెరవేరిపోతుంది. ఇంట్లో పెద్దవాళ్ళున్నా, తల్లిదండ్రులున్నా, తాతలు, మామలు ఉన్నా, లేకపోతే మనకి పిల్లనిచ్చిన మామగారు, అత్తింటి వారిని కానీ ఎవరిని కూడా దూషణ చేయకూడదు. వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండాలి. వీలైతే ఆ రోజు ఏ డిస్కషన్స్ కూడా ఇంట్లో రాకుండా మాత్రం చూసుకోండి. మీరు శివాలయానికి వెళ్ళండి సాయంకాలం. శివాలయానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణ చెయ్యాలి అనుకుంటే మాత్రం సోమసూత్రం దాటకుండా ప్రదక్షిణ చేయండి. అలాగే తులసి దళాలు వాడవద్దు. పసుపు, కుంకుమలు కూడా నేరుగా శివలింగం మీద వెయ్యొద్దు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా పరమేశ్వరుడికి భస్మము, చందనము అంటే ఇష్టం. వాటితో మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. అవి నేరుగా వేసినా కూడా పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమే. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు ఈ శ్రావణ సోమవారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో గనక జరుపుకుంటే మీకు ఎన్ని సోమవారాలు వీలుగా ఉంటే అన్ని సోమవారాలు చేసుకోండి. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 4 సోమవారాలు చేసుకున్నా సరే, లేకపోతే శ్రావణ మాసం ప్రారంభమైన మొట్టమొదటి సోమవారమే 17వ తారీఖు అయింది. ఆ 17వ తారీఖు గరుడ పంచమి, నాగ పంచమి అలాగే ఆ రోజు సోమవారం కూడా అయింది.
కాబట్టి ఇన్ని విశేషణాలు కలిసి వచ్చినటువంటి ఆ రోజున మీరు మొదలుపెట్టి గనక చేసుకుంటే 16 సోమవారాలు మీరు చక్కగా నిరాటంకంగా చేసుకోవచ్చు. ఏ కారణం వల్లైనా ఒక సోమవారం కుదరకపోతే మీరు ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు. అలాగే ఇంట్లో కూడా మీరు చాలా శుచిని, శౌచాన్ని పాటించాలి. ఇంట్లోకి రాని వాళ్ళు, నెలసరి వచ్చిన వాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉండంగాన మీరు ఈ పూజ చెయ్యొద్దు. ఎట్టి మీరు ఆ సమయంలో మీరు పూజ చేసుకోవాలనుకుంటే, పూజా సామాగ్రి పట్టుకొని దేవాలయానికి వెళ్ళిపోండి. దేవాలయంలో చేసుకోండి. దేవాలయంలో చేసుకొని అక్కడే అన్ని పూజా కార్యక్రమాలన్నీ అయిపోయాక అప్పుడు ఇంటికి రండి. అంతేగాని వీళ్ళందరూ ఒక పక్కన ఇంట్లో తిరుగుతూ ఉంటారు. అన్నీ ఇంట్లో కలిపేసుకుంటూ ఉంటారు. ఓ పక్క నుంచి పూజలవి చేస్తే ఏ రకంగానూ కూడా అవి మీకు కలిసి రావు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.